దేవుని నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాము. దేవుని వాక్యానికి ముందుగా మనము ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకు మరొకసారి వెరలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఈ ఉదయకాల దీవులతో మీరే మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ ఈ వాక్యాన్ని కూడా మీ పరిశుద్ధమైన హస్తములకే అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే సామెతలు 10వ అధ్యాయము 12వ వచనము. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 10వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందనంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అని మన పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తుంది. మరి యెహోవా ఆశీర్వాదం ఉంటేనే కదండి మనము ఏదైనా కానీ మనం ముందుకు వెళ్తాము, సాధించగలుగుతాము. మరి దేవుని సెలవు లేనిది, దేవుని మాట లేనిది మనం ఏది చేసినా కానీ అది వ్యర్థమే అయిపోతుంది. దేవుని మాట వలన మనము ఏదైనా చేసినట్లయితే అది తప్పకుండా మనకు సఫలం అవుతుంది. మరి దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకున్నట్లయితే, మన జీవితంలో నడుచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన పట్ల సహాయాన్ని చేస్తాడు. మరి దేవుని ఆశీర్వాదం మనకు ఉండాలనంటే దేవుని మాట వినాలి, దేవుని చిత్తానుసారంగా నడవాలి. దేవునికి ఇష్టానుసారంగా కూడా మనము నడిచినట్లయితే దేవుడు తప్పకుండా ఆయన ఆశీర్వాదాన్ని మన పట్ల, మన జీవితం పట్ల, మన కుటుంబం పట్ల, మన పిల్లల పట్ల దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మన ఆశీర్వాదం ఉండాలంటే మనం ఏ రీతిగా ఉండాలనంటే దేవుని మాట మనము తప్పకుండా వినాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏంటనంటే, ఇప్పుడు నెలంతా జీతం చేయగానే, మనకు నెల డ్యూటీ చేయగానే మనకి ఏమొస్తుందండి, శాలరీ వస్తుంది కదా. మరి శాలరీ వచ్చినప్పుడు, ఆ జీతం వచ్చినప్పుడు మనం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మనం ఏమనుకుంటామంటే, దీనికి ఆ జీతం తీసుకొని దీనికి ఇంత ఖర్చు అవుతుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది మనము తీసి దాన్ని సపరేట్గా పెట్టుకుంటాము. దానికంటే ముందుగా మనం శాలరీ తీసుకొచ్చి, ఆ జీతం తీసుకొచ్చి దేవుని పాదాల చింత పెట్టినప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు, దేవా నాకు ఈ నెల ఎలాంటి అనారోగ్యం లేకుండా మరి చక్కగా నెలంతా డ్యూటీ చేసుకునే ఆరోగ్యాన్ని మరి నాకు ఇచ్చినావు ప్రభువా అని దేవునికి కృతజ్ఞత చెల్లించి ఆ జీతం తీసుకొచ్చి దేవుని పాదాల చింత పెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఆ ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు, ఆకాశపు వాకిట్లను విప్పి పటజాలంత విస్తారమైన దీవెనలు మీ పైన కుమ్మరిస్తానని పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తుంది కదండి. మరి మనము, దేవా నాకు ఇది ఇంత చక్కగా వచ్చింది కదా ప్రభువా, మరి మీరే దాన్ని దీవించండి, నేను ఏ దానికి ఏ ఖర్చు పెట్టాలో మీరే నాకు మీ పరలోక జ్ఞానంతో నింపు ప్రభువా అని దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే మరి అత్యధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండింతల ఆశీర్వాదాన్ని మీకు ఇస్తానని మన యేసయ్య మనకు వాగ్దానం చేశారు కదండి. మరి దేవుని చిత్తం మన పట్ల నెరవేరాలంటే దేవుని మాట వినాలి. ఆయనకి ఇష్టంగా మనము నడుచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా ఆయన ఆశీర్వాదాన్ని మన పట్ల ఐశ్వర్యంగా అనేసి దేవుడు అంటుండు. ఇంకా అంతకంటే గొప్ప జీవితం కానీ, గొప్ప ఆశీర్వాదం కానీ ఇంకా వేరెవరైనా ఇవ్వగలుగుతారండి? ఎవ్వరు ఇవ్వలేరు. దేవుని ఆశీర్వాదం పట్ల ఇంకా ఏదైనా కొదవ ఉంటుందా? అస్సలు కొదవ ఉండదు. బిడ్డలు ఒకవేళ ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు, మరి దేవా నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, ఈ సంవత్సరం అంతా చదివింది నాకు మంచి జ్ఞానాన్ని ఈ ప్రభువా అని దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంతేకాకుండా, దేవా నాకు ఇల్లు నాకు సరైన ఇల్లు లేదు ప్రభువా, ఇల్లు కట్టుకున్నటకు నాకు మీ సహాయాన్ని దయచేయి ప్రభువా, మీ జ్ఞానాన్ని మాకు మీ ఆశీర్వాదం మాకు దయచేయి ప్రభువా అని దేవుని సన్నిధానంలో మనం పెట్టి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన విని ఆయన ఆశీర్వాదాన్ని మన పట్ల కలుగజేస్తాడు. అదే రీతిగా బిడ్డల సంబంధాల కోసం కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అదే రీతిగా, దేవా మరి నా బిడ్డకు ఈ రీతిగా సంబంధం కావాలి ప్రభువా, మంచి సంబంధాన్ని తీసుకురా ప్రభువా, మంచి ఉద్యోగాన్ని తీసుకురా ప్రభువా,
మంచి చదువు జ్ఞానాన్ని ఇయ్యి ప్రభువా అని దేవుని సన్నిధానంలో ఈ కొరతల కోసము ఈ సమస్యల కోసము మనం దేవుని పాదాల చెంత పెట్టి ప్రార్థించినప్పుడు ఆయన ఆశీర్వాదము తప్పకుండా మన పట్ల నెరవేరుస్తుంది. ఆయన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం దేవుని చిత్తానుసారంగా మనం నడిచినట్లయితే దేవుడు తప్పకుండా మన ఆ దేవుని ఆశీర్వాదాన్ని మన ఐశ్వర్యంగా మారుస్తాననేసి దేవుడు అంటున్నాడు. ఇంకా ఏమంటుండంటే నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఒకవేళ మనం దేవుని ఆశీర్వాదం లేకుండా, దేవుని తలంపు లేకుండా, దేవుని చిత్తం లేకుండా మన ఇష్టానుసారంగా మనం చేసినట్లయితే ఏమీ ఎక్కువ కాదు. నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అనేసి అంటుండు. మరి దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకున్నట్లయితే తప్పకుండా ఆశీర్వాదం ఇస్తారు కదండి. ఇప్పుడు మన పిల్లలు చూడండి, తన ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా మొత్తం నాకే తెలుసులే మమ్మీ, నాకే తెలుసులే డాడీ అని పిల్లలు అంటూ అని వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నప్పుడు అయ్యో ఇట్లా కాదు బెటా అనేసి మనం కూడా చెప్పగలుగుతాం. ఈ దారి కాదు బెటా, ఈ దారి వెళ్ళాలనేసి మనం చెప్తా ఉంటాం పిల్లలకు. అంటే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నప్పుడు అదే రీతిగా ఇహలోకపు తల్లిదండ్రులము మనమే ఈ దారి కాదు, ఇది మంచి పని, ఇది చెడు పని అనేసి మనమే ఈ రీతిగా చెప్పినప్పుడు మరి మనల్ని సృష్టించిన పరలోకపు తండ్రి మనకి ఏది మంచి ఏది చెడు, లేకుంటే మనకి ఏ సమయాన ఏది కావాలో, ఏ కొరతతో మనం బాధపడుచున్నాము, ఏ అవసరతతో మనం బాధపడుచున్నాము, ఏ ఇరుకుల్లో ఉన్నామో, ఏ ఇబ్బందుల్లో ఉన్నామో మరి దేవునికి తెలియదండి. తప్పకుండా తెలుసు. కాకపోతే దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటున్నాడు. మన పట్ల తప్పకుండా సహాయాన్ని చెయ్యడానికే దేవుడు మరి ఆకాశంలో నుండి మనను చూస్తూ ఉంటున్నాడు. మనం ఏ రీతిగా ఉన్నాం, దేవుని యందు భయంతో ఉన్నామా, భక్తితో ఉన్నామా, దేవుని యందు మనం ఇష్టానుసారంగా నడుస్తున్నామా, లేకుంటే మన ఇష్టానుసారంగా మనం నడుస్తున్నామా అనేసి దేవుడు పరీక్షించి చూస్తూ ఉంటాడంట. మనకు చూడండి, మనకు బాధ కలిగినప్పుడు మనం దేవుని తట్టు తిరుగుతాం. అయ్యో ప్రవ్వా నాకు ఈ బాధ ఉంది ప్రవ్వా, నాకు ఈ కష్టం ఉంది ప్రవ్వా అనేసి అప్పుడు బాధ కలిగినప్పుడే మనము దేవుని తట్టు తిరుగుతాం. కానీ ఆ రీతిగా దేవుడు అనట్లేదు. మీరు బాధ కలిగినా, మీరు సంతోషంలో ఉన్నా, మీరు బాధలో ఉన్నా దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం సంతోషంలో ఉన్నా కానీ దేవుని స్తుతించాలి, మనం బాధలో ఉన్నా కానీ మనం దేవుని స్తుతించాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అని అంటుండు. మరి దేవుని చిత్తం లేనిది మనం ఏ పని చేసినా అది వ్యర్థమే అయిపోతుంది. ఒకవేళ దేవుని చిత్తానుసారంగా మనం నడిచినట్లయితే, దేవా నాకు ఉద్యోగం కావాలి, నాకు మంచి ఇల్లు కావాలి, నాకు మంచి సంబంధం కావాలి, నాకు మంచి ఇంకా ఏ అవసరతతో మనం బాధపడుచున్నామో ఆ కొరతను తీసుకొచ్చి మనం దేవుని సన్నిధానంలో పెట్టి ప్రార్థించినప్పుడు మనము రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాననేసి దేవుడు మన పట్ల వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మరి మన యేసయ్య వాగ్దానం ఇచ్చి నెరవేర్చే గొప్ప తండ్రి కదా. మరి ఆ రీతిగా ఉన్నప్పుడు మనం దేవుని మాట తప్పకుండా వినాలి. ఆ రీతిగా విన్నప్పుడు దేవుడు మన పట్ల ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తానేసి అంటుండు. అంటే మన దేవుని మాట మనము విన్నట్లయితే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆశీర్వాదాన్ని యెహోవా ఆశీర్వాదాన్ని ఐశ్వర్యం ఇస్తానని అంటున్నాడు. కాబట్టి మనం దేవుని చిత్తానుసారంగా దేవుని మాట మనం విన్నట్లయితే తప్పకుండా దేవుని ఆశీర్వాదము, దేవుని సహాయము, దేవుని కాపుదల, దేవుని తోడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యమును మన ఆత్మల నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్.